అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్ కంటే ఆపోజిట్లో మనకైతే గల్లీ ఉంటుంది రైట్ సైడ్కి. సో గల్లీ అయితే మనకైతే ఈ విగ్రహాలు ఉన్నాయి. సో అన్న వాళ్ళ వర్క్షాప్ పేరు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నైనా సింగ్ అజయ్ సింగ్ మూర్తి కళాకార్ వారి వర్క్షాపు. సో ఫస్ట్ విగ్రహం మనమైతే ఈ విగ్రహం దగడు సేట్ మహారాజ్. హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 20 to 22 ఫీట్స్ వెళ్ళిపోతుంది. వెడత అయితే మనకైతే ఇంచుమించు బేస్ అయితే మనకైతే ఇంచుమించు అయితే 15 to 16 వెళ్ళిపోతుంది. స్వామివారికి ఒక్కసారి చూసుకోవచ్చు. మనకి లెఫ్ట్ సైడ్లో మనకైతే చేతిలో అయితే బంబం బోలే శివుడు ఇచ్చారు విత్ నైస్ సిట్టింగ్ పొజిషన్. సో రైట్ సైడ్లో అయితే మనకైతే పార్వతీదేవి వాళ్ళ అమ్మ అయితే ఇచ్చారు. సో స్వామివారికి చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళైతే కలర్ వేశారు. సో డాగినా వర్క్ గోల్డెన్ కలర్ కూడా మనకైతే మంచిగా అన్న వాళ్ళైతే ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకో విగ్రహం ఉంది, అది కూడా చూసుకున్నాము. ఇది కూడా ఇంచుమించు మనకైతే 16 to 18 ఫీట్స్ వెళ్తుంది హైట్. సో బేస్ వచ్చేసి మనకైతే 15 to 16 వెళ్ళిపోతుంది. సో స్వామివారికి అయితే మనకైతే మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్లో అన్న వాళ్ళు అయితే ప్రజెంట్ చేశారు. సో కిరీటంలో ఒక్కసారి చూసుకోవచ్చు కృష్ణుడు. సో పక్కన ఇంకో విగ్రహం ఉంది, అది కూడా చూసుకున్నాము. ఈ విగ్రహం బేస్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 10 to 12 ఉంటుంది. హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 15 వెళ్ళిపోతుంది. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఇస్తే అన్న వాళ్ళు అయితే ఒక 2 ఫీట్స్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. సో ముంబై స్టైల్లో మనకైతే అన్న వాళ్ళు అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. ధోతి కూడా మనకైతే ఆసమ్ ఇచ్చారు అన్న వాళ్ళది. సో షాల్ కూడా మనకైతే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అన్న వాళ్ళు అయితే ప్రెజెంట్ చేశారు. సో స్వామివారికి ఒక్కసారి కుందన్ కూడా ఉంది, చూసుకోండి. సో మనకి ఇంకో విగ్రహం ఉంది ఇక్కడ దుల్పేట్ స్టైల్లో సిట్టింగ్ పొజిషన్లో, మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్లో మనకైతే స్వామివారు ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకైతే వెంకటేశ్వర స్వామి రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో పైన అయితే కిరీటంలో అయితే విష్ణుదేవుడు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 20 ఫీట్స్ వెళ్ళిపోతుంది బ్యాక్గ్రౌండ్తోని. సో బేస్ అయితే మనకైతే ఇంచుమించు 12 to 14 ఉంటుంది. సో స్వామివారికి ఒక్కసారి జ్యువెలరీ చూసుకోండి ఎంత 3Dలో ఉన్నది మొత్తానికైతే. సో కళ్ళు కూడా చాలా బాగున్నాయి. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు పూలహారంతోనైతే మనకైతే అన్నవాళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ ఇంకో విగ్రహం ఉంది ముంబై స్టైల్లో, అది కూడా చూసుకున్నాము. ఈ విగ్రహం ఇంచుమించు మనకి 15 to 16 వెళ్ళిపోతుంది. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తే మనకి 2 ఫీట్స్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. బేస్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 10 to 12 ఫీట్స్ ఉంటుంది. సో ఈ విగ్రహానికి అయితే మనకైతే ఫినిషింగ్ వర్క్ అనేది కాలేదు. 2-3 డేస్లో మన అన్న వాళ్ళైతే ఫినిషింగ్ వర్క్ చేసి మనకైతే పెయింట్ కూడా స్టార్ట్ చేస్తారు ఈ విగ్రహానికి అయితే. సో ఇది ఫ్రెండ్స్ మన నైనా సింగ్ అజయ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.